దేవుని బిడ్డకు ఉదయకాల శ్రమన చూస్తున్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డారా, బైబిల్ కాలంలో మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనం అనేది మనము చదువుకొని ఉదయకాల శ్రమను మనం అందరం ముందుకు సాగుదాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రేమ దేవుని బిడ్డారా, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలనే కలిగినది. దేవుని యొక్క సన్నిధిలో ప్రేమ దేవుని బిడ్డ, మరియమ్మ కనికగా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారాగా ఏ పురుషుడు ఎలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధతగా పాటించి కన్నికగా ఉన్న సమయంలో దేవుని ఉద్దేశము ఈ లోక భారము మోయాలంటే ఏ పాపము లేని వారి గర్భాన జన్మించాలని దేవుని దయ వలన ఈ యొక్క యేసుక్రీస్తు జన్మదినం గురించి, రాబోయే భవిష్యత్తు గురించి ప్రవక్తలు, యెషయా ప్రవక్త, అనేక మంది ప్రవక్తలు కూడా క్రీస్తు గురించి ముందుగానే ప్రకటన చేశారు. కన్యక గర్భమున కుమారుడు జన్మిస్తాడు, రాజ్యభారం ఆయన మీద ఉంటుందని నీవు నేను అనుకోవటం కాదు, కానీ మనకంటే ముందుగా 6000 సంవత్సరాల కిందే ప్రవక్తలు రాశారు. క్రీస్తు మన మధ్యలోకి ఆయన జన్మించిన కాడి నుంచి ఇప్పుడు బట్టి చూసుకుంటే 2025 సంవత్సరాలు జరుగుతుంది. ఇప్పుడు క్రీస్తు రాక మునిపే క్రీస్తు గురించి ప్రవక్తలు రాబోయే భవిష్యత్తు గురించి కన్యక గర్భాన కుమారుడు కలుగుతాడని యెషయా ప్రవక్త కూడా చెప్పాడు. యెషయా ప్రవక్త కూడా మనకు కుమారుడు అనుగ్రహింపబడాడని ప్రవక్త కూడా తెలియజేస్తాడు. కాబట్టి అలాంటి దేవుని ఉద్దేశాలు అనేది రాబోయే భవిష్యత్తు గురించి తెలియజేశారు ప్రవక్తలు. కాబట్టి అలాంటి యొక్క దేవుని వాగ్దానాన్ని బట్టి కన్యకగా ఉన్న మరియను చూసి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారాగా అమ్మ నీకు శుభం కలుగును గాక, నీవు ఒక గర్భం ధరించి ఒక కుమారుని పొందువని దేవుని దూత ప్రత్యక్షమై మరియమ్మతో మాట్లాడినట్లు మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ప్రేమన దేవుని ద్వారా గమనించినట్లయితే ఆ గర్భం ధరించింది. అలాంటి సమయంలో యోసేపు నీతిమంతుడై ఉన్నాడంటే ఆ దినాల్లోనే, నీవు నేను కాదు నీతిమంతుడై, యోసేపు ఆ దినాల్లోనే నీతిమంతుడై ఉన్నాడు అంటావు నుండి ఏమని ఆలోచన చేసి తెలుసా? ఈ యొక్క గర్భం ఎలాగా వచ్చినది, ఎవరి ద్వారా వచ్చింది, ఎలాగొచ్చిందని ఆయన ఆలోచన, ఆయన హృదయం కలవరపరుస్తూ ఎంతో దురాలోచనతో ఆలోచన చేస్తున్నాడు. అలాంటి సమయంలో ఆయన మైండ్ సెట్ ఖరాబ్ అయిపోయింది. ఆయన హృదయము అల్లకుల్లలయ్యే సమయంలో దేవుని యొక్క ఆలోచన, ఆయన నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఉద్దేశించాడు ఈ యొక్క స్త్రీని అనగా ఈ మరియని అవమానపరచడం ఎందుకు, 10 మంది అవమానపరచడం అంత మంచిది కాదు, రహస్యంగా తీసుకెళ్ళామని దూరం విడిచిపెడతామని ఆలోచన చేసేదంట. ప్రేమనే దేవుని బిడ్డ, ఈయన ఆలోచన మొత్తం పరలోక ముందు దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఆయన నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి ఒక స్త్రీ నిశ్చయము 10 మందిలో అవమానపరిచేందుకు, ఈ స్త్రీని అవమానపరిచి ఏవో పరువు తీపేందుకు, ఏమని అవమానపరిచేందుకు అని మరియను గురించి యేసుకు ఆలోచించి చాలా దూరంలో తీసుకెళ్ళి పెడదాం అనుకున్న ఆలోచన చేస్తున్నాను. అలాంటి సమయంలో దేవుడి దూత ప్రత్యక్షమై యోసేపు అనేది పిలిచింది. దేవునికి స్తోత్రం. యోసేపు, నువ్వు అనుకున్నట్లుగా ఆమె అపవిత్రత కాదు, నువ్వు అనుకున్నట్లుగా ఆమె దురాలోచన లేదు, ఆమె పరిశుద్ధాత్మ వల్లే గర్భము ధరించింది, ఆమెకు ఒక కుమారుడు కలుగుతాడు, ఆయన యేసు అని పేరు పెట్టు అని దేవుని దూత స్వప్నమందు కల్లో యోసేపుతో మాట్లాడింది. దేవునికి మహిమ కలుగుగాక. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో దేవుని
మాట్లాడేదో యోసేపు ఆలోచన, యోసేపు అనుమానము, యోసేపు యొక్క హృదయం కలవరపడుతున్న సమయాల్లో దేవుడు మాట్లాడినప్పుడు ఆయనకు నెమ్మది కలిగింది, ఆయనకు సమాధానం కలిగింది, ఆయన ఆలోచించిన ఆలోచనకు సమాధానం కలిగింది. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ దినాన చాలా మంది మనం ఆలోచన చేస్తుంటారు. మరి గురించి ఆలోచన చేసేవారు, ఒక స్త్రీ గురించి ఆలోచన చేసేవారు, ఇది మంచిగా చేయడం తెలియకుండా చాలా మంది ఆలోచన చేసేవారు ఉన్నారు. కానీ అలాంటి ఆలోచన చేసేవారి కొరకు నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభు నీతో మాట్లాడినప్పుడు నీలో నా అనుమానం తీరింది. ప్రభు నిన్ను దర్శించాలి. యోసేపుని ఎలాగైతే అనుమానం ద్వారా, యోసేపు అయితే ఎలాగైతే ఆయన హృదయం కలబడుతున్నప్పుడు ఆయన మైండ్ అనేది పక్క ద్వారా పట్టే మా సమయంలో దేవుని దూత ప్రత్యక్షమై నీకు కుమారుడు కలుగును, ఆయనకి యేసు పేరు పెట్టయ్యా. ఆమె అభ్యంతరత కాదు, పవిత్రతే, పరిశుద్ధాత్మ కన్యకామా, దేవుని వల్లనే గర్భం ధరించిందని దేవుని దూత చెప్పిన తర్వాత ఆయన అనుమానం అనేది తీర్చబడింది. ఇది నా చాలా మంది కొన్ని అనుమానాలు ఉంటాయి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇది నిజమేనా అంటే దేవుడు మాట్లాడినప్పుడే మన ఆలోచన అనేది మంచి మార్గంలో వచ్చింది. దేవుడు మాట్లాడకపోతే ఏది మనం పక్కదారిలో పట్టించి మన మైండ్ సెట్. అందుకని ప్రభు మాట్లాడాలి. దేవుని యొక్క దూత వచ్చి యోసేపుతో మాట్లాడినప్పుడు యోసేపుకి నెమ్మది వచ్చేసిందంట. ప్రేమని దేని బిడ్డ, ఈ దినాల చాలా మంది కూడా మనం చాలా ఆలోచన చేయాలి. ఒక స్త్రీని యొక్క అవమాన పరచడం ఎందుకని యోసేపు ఆలోచన చేశాడు. ఇదేనా చాలా మంది క్రైస్తవులైనా ఇంకోరైనా ఏంటి ఏదేదో చెప్పుకున్నారు స్త్రీల గురించి, పూలు గురించి, ఆ పూలు, ఈ పూలు, జాజి పూలు, జాపత్ర, ఎన్నో పూల గురించి చెప్పుకున్నారు. కానీ ఒక స్త్రీని గురించి అవమానపరచడం మంచిది కాదు అనుకున్నాడు యోసేపు. ఒక స్త్రీని అవమానపరచడము మంచిది కాదు అనుకున్నాడు. కాబట్టి ఆయనతో దేవుని యొక్క దూత ప్రత్యక్షమే మాట్లాడి. ఈ దినాన్ని కూడా అనుమానం అనేది చాలా మందికి అనుమానంగా ఆలోచనగా ఒక స్త్రీని గురించి ఎంతో దురాలోచనగా మాట్లాడే ఒక బిడ్డలకు చెబుతుంది మాట ఏంటంటే, ప్రభు నిన్ను దర్శించాలి. దేవుడితో మాట్లాడినప్పుడు అనుమానం అనేది తీర్చబడింది. అందుకని దేవుని యొక్క సన్నిధిలో ప్రేమ దేవుళ్ళరా, శిశువులందరూ కలిసి ఒక ఇంట్లో ఉన్నప్పుడు తోమాలేడు ఆ మధ్యలో యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం ఒక మాట, శిశువులందరూ ఇంట్లో ఉన్నప్పుడు యేసు ప్రభువు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షంగా అయినప్పుడు మీకు సుఖం కలుగుగా, మీకు సమాధానం కలుగుగా కానీ చెప్పాడు. మీరందరూ సంతోషించారు. ప్రభు మనతో మాట్లాడాడు. ఆయన ఆ సరిపోయి 3వ దినాన సజీవుడై లేచిన తర్వాత యేసు ప్రభువు ప్రత్యక్షమై మీ అందరికీ శుభం కలుగు, మీ అందరికీ సమాధానం కలుగుగా కానీ చెప్పినప్పుడు శిశువులందరూ సంతోషించారు. ప్రభు మాతో మాట్లాడాడు, మాకు సమాధానం దయచేసాడని సంతోషిస్తుంటే ఆ సమయాన తోమాగారు లేడండి. తోమాగారు రాడుతుంటే ఏం శిశువులందరూ కలిసి చెప్తారు, మేము ప్రభుని చూసాం, ప్రభు మాతో మాట్లాడారు, ప్రభు మీ కళ్ళారు చూసామని శిశువులందరూ చెప్తున్నారు. కానీ తోమాలో ఏముందంటే నేను నమ్మ సరే. శిశువులో కూడా అనుమానాలు శాస్త్రం చదవేగాయి. సరిపోయిన వాడు మళ్ళీ ఎలా తిరిగి వస్తాడు. యేసు ప్రభువు మీరు చూశారన్నారు. మీరు యేసు ప్రభువు కాదు, యేసు ప్రభువు వారు రూపం అంటే ఎలుగుదోతలు చేసిందేమో, మిమ్మల్ని భ్రమపరిచారు, ఆత్మ చేసిందేమో అని శిశువులు అందరిని కూడా ఒక్కడే అందరిని ఎదరేస్తున్నాడు. యేసు ప్రభువు రాడు, ఆయన కనబడడు, ఆయన మాట్లాడు, మీరు ఎవరో చూసి మీరు మోసపోయారని తోమ వారి అందరిని కూడా మాట్లాడుతున్న సమయంలో యేసు ప్రభువుని చూడాలంటే ఆయన పక్కలో ఏలు పెట్టి చూడాలి, ఆయన చేతుల్లో ఏలు పెట్టి చూడాలని తోమ గారు ఆలోచనతో ఉన్నప్పుడు ఆయన అనుమానం తీర్చడానికి మరలా రెండోసారి మరలా ఆయన దగ్గరికి వస్తారు. తోమ మీ అందరికీ శుభము కలుగుతా, మీ అందరికి సమాధానం కలుగుతా, నీ అనుమానం ఎందుకో, నీ అనుమానం తెలుసుకున్నారా అన్నాడు. చూసారా ప్రేమని దేవుని బిడ్డారా, ఆయన వచ్చాడు.
ఏడు చూశాడు, నిజం యేసు ప్రభు నువ్వేనయ్యా అన్నాడు. ఏమన్నాడు యేసు ప్రభు ఆయన తోమతడి? చూసి నమ్మిన వాడి కాడికి చూడక నమ్మిన వారే చూసి నమ్మిన కాడికి చూడకుండా నమ్మిన వారే ధన్యులే అన్నాడు. ఆయన అనుమానం తీర్చబడింది. అలాగే నీకు అనుమానం ఉండొచ్చు, చాలా మందికి అనుమానాలు ఉండొచ్చు. ఈ అనుమానం పోవాలంటే ప్రభుని దర్శించాలి. ప్రభుని దర్శిస్తే నీ కుటుంబ సమాధానం కలిగింది. దేవుని యొక్క సన్నిధిలో ప్రేమ ఏమిటారా? ఆది కాలంలో 28:15 చూస్తుంటే యాకోబు తన తండ్రి విడిచిపెట్టి వెళ్ళినప్పుడు అడవి ప్రాంతంలో ఉన్నాడు. ఆయన అడవి ఒక శరణం అయిపోయింది. అడవి ప్రాంతంలో భయంకరమైన అడవిలో ఉన్నప్పుడు తన అన్న సంపుతున్న భయం చొప్పున అడవిలోకి వెళ్ళి అడవే నాకు ఒక మార్గదర్శని, అడవే నాకు శరణం అని అన్నట్లుగా అడవిలో వెళ్ళి ఒక రాత్రి నిద్ర చేసినప్పుడు ఆయన భయమితో ఉన్నప్పుడు, ఒక శోధనలో ఉన్నప్పుడు, భయంకరమైన మరణంలో ఉన్నప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు, నీ వెలుసులో ప్రతి స్థలంలో నీకు నేను తోడుకుంటాను. మరలా నీ తిరిగి వచ్చేంత వరకు నీ ఎడబాయం. దేవుడు ప్రత్యక్షమే మాట్లాడాడు. భయంతో ఉన్న యాకోబుతో దేవుడు మాట్లాడాడు. ఆయన భయం అనేది పోయింది, ఆయన ఆలోచన పోయింది, ఆయనకు ధైర్యం వచ్చేసింది. నాకెవరు లేరు అనుకున్నాడు యాకోబు, నన్ను రక్షించేవారు ఎవరు లేరు అనుకున్నాడు యాకోబు. అడవి ప్రదేశంలో మొక్క ఉండేమనుకున్నాడు యాకోబు. అడవిలో నన్ను పాములు విశాల జంతువులు ఏవో అనుకున్నాడు. భయపెట్టుతోటి ఉన్నాడు. తప్పకమ్మ అన్న వచ్చి సైడ్ వచ్చి నన్ను చంపుతారేమని ఎంతో భయపడుతున్న సమయంలో ఆ రాత్రి ఆకాశానికి భూమికి రుచి లేచిన దేవదూతలు దిగుతాయి చూసినప్పుడు ఎంతో భయపడిపోయాడు, ఎంతో సంతోషించాడు. భయమానించి సంతోషంలోకి వచ్చేసాడు. దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతో, యాకోబు, నీ వెలుసిన ప్రతి స్థలంలో నిన్ను తోడుకుంటాను, నిన్ను ఎడబాయనా భయపడాల్సిన అవసరం లేదు. మరలా తిరిగి నీ తండ్రి ఇంటికి వచ్చేంతోటి నీకు నేను కాపు కాసి నీకు తోడుకుంటాను. నేను చెప్పింది నిడివేర్చే వరకు, నేను చెప్పింది నిడివేర్చే వరకు కూడా నేను ఎడవనని వాగ్దానం చేశాడు యాకోబు. అప్పుడు యాకోబుకు ఒక భయం అనేది పోయిందండి. ఆయన ఒక భయం పోయింది, ఆయన ఒక ధైర్యం వచ్చేసింది. ఈ దినా నీకు ఒక ధైర్యం రావాలంటే దేవుడు నేను దర్శించాలి. నీకు ఒక ధైర్యం రావాలంటే, ఒక భయం తెలిసి నువ్వు ఎడగపోతారంటే ప్రభు నీతో మాట్లాడాలి. యాకోబుకు ధైర్యం రావడం దేవుని మాట ఒక ధైర్యం. దేవుని మాట పట్టుకున్నాడు యాకోబు. దేవుని యొక్క ప్రేమనే తెలిపిల్లారా, ఈ దినాన మనము భయభీతితో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, అనుమానంతో ఉన్నప్పుడు, భయంకరమైన భయభీతితో ఉన్నప్పుడు ప్రభు మనతో మాట్లాడితే మనకి నెమ్మది వచ్చేసి పేరు పని. దేవుడు మనం దర్శించినప్పుడు దేవుని మాట బలం. ఒక దినాన ఆదరో పిల్లగాడిని తీసుకొని ఇస్మాయిల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఆదికాండం 21 19 మాట, కుమారుడు తీసుకుంది, ఇస్మాయిల్ని తీసుకుంది. ఆదరం అడవిలోకి వెళ్ళిపోతుంది. ఆమెలో తిత్తులో ఉన్న నీళ్ళు అయిపోయాయి. ఆమె ఒక తిత్తి తీసుకుని నీరు నీరు తీసుకుని బయలుదేరి ఉన్న నీరు అయిపోయింది. ఎడారి, భయంకరమైన ఎడారిలోకి వెళ్ళిన తర్వాత నీళ్ళు అయిపోయింది, ఉన్న నీళ్ళు అయిపోయాయి. ఇస్మాయిలు స్వరం ఎండిపోతుంది. ఇస్మాయిలు దాహం చేత చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఇస్మాయిలు మరణంలో ఉన్నప్పుడు ఆగరు భయంకరమైన ఏడుపు ద్వారా దుఃఖిస్తుంది. అయ్యో, నా పిల్లవాడు చనిపోతున్నాడు, నా పిల్లవాడు రక్షించేవారు లేరు, నా పిల్లవాడు నీరు లేక చనిపోతున్నాడు, నీరు లేక బాధపడిపోతున్నారు, చనిపోతాడేవని దుఃఖముతో వేదనతో ఉన్నప్పుడు ఆమె ఏడుస్తున్న సమయంలో, ఆమె బాధపడుతున్న సమయంలో దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. చదవండి,
21 అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరవబడెను. దేవుడు ఆమె కన్నులు తెరిచాడు కాబట్టి ఆమె నీళ్ల ఓట చూసిందంట. చూసారా? ఆఖరికి భయంకరమైన రోగంలో భయంకరమైన శోధన ఉన్నప్పుడు దేవుడు ఆఖరి కళ్ళు తెరవబడ్డాడంట, తెరవచేశాడంట. నీళ్ళు ఉన్న ఓట్లు చూచుటకు, నీరు దగ్గర వెళ్ళటకు, నీరు ఓట ఆమె కనిపించటకు ఆ కనులు తెరవబడ్డాయంట. అప్పుడు నీళ్లు ఉన్న చోటు కాడికి వెళ్ళి కళ్ళు తెరుచుంటే నీళ్ళు అంట జలాలు అతని ఏళ్లలో భూమి నుంచి నీళ్ళు జలం నీళ్లు పట్టుకుంది. తన పిల్లగాడు ప్రతిష్ఠించడం ఆఖరి కళ్ళు తెరవబడాలి అంటే దేవుడు మాట్లాడాడు. ఆఖరి కళ్ళు తెరవబడ్డాయి మాట్లాడినప్పుడు. అందుకని ఇక సంబంధమైన దేవత మారుడు కంట గుడ్డితనం కలగచేసిందాడు. మనోనేతమే గుడ్డితనం. అందుకని ఇక సంబంధమైన చీకటి మారుడికి ఒక గుడ్డి భక్తి నేర్పించింది. ఇదే అనుకుంటాం, ఇదే మంచిది అనుకుంటాం. దేవుని యొక్క సన్నిధిలో ఆఖరి తెరవబడ్డాయి కాబట్టి నీరుండే ఓట, నీరుండే జలము, నీరు ఎక్కడైతే ఉందో ఆ కళ్ళు తెరవబడ్డప్పుడు అవి కనపడి అంటే నీరు. ఆ నీరు తాగినప్పుడు తన కుమారుడు మరణానికి బయటపడ్డాడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రేమ మన కళ్ళు కూడా తెరవబడాలి. కళ్ళు తెరవబడినప్పుడు మన సత్యం మనకు సత్యం అనేది అర్థమైంది. మన కళ్ళు తెరవబడకపోతే సత్యం ఏందో మనకు అర్థం కాదు. ఇటీవీ పట్టణంలో శతాధిపతి అయిన కొన్నేళ్ళు ఉన్నాడు. అపొస్తలుల 10వ అధ్యాయం. ఆమె కైసేరులో గొప్పవాడు, కైసేరు అంతట్లో భక్తి కలిగినవాడు, ప్రార్థనాపరుడు, ధర్మ కార్యాలు చేసేవాడు, దేవుడు భయభక్తులు కలవాడు. కొన్నేళ్ళు అనుకున్నాడు నేను భక్తుడు అనుకున్నాడు. నేను అమ్మో ఆ భక్తి కలిగిన వాడిని ధర్మ కార్యాలు చేస్తున్నాడు, నిజంగా చేస్తున్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు కొన్నేరు, భక్తి చేస్తున్నాడు కొన్నేరు, మహాభక్తి కలిగిన వాడు, మహా అనుభవం కలిగిన వాడు, భక్తి చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ధర్మకార్యాలు కూడా చేస్తున్నాడు. కానీ ఆయనకి ఏమి తప్పైందంట, నిజమైన రక్షణ రాదు. ఆయన కొన్ని దర్శనాలు ఇచ్చినప్పుడు ఆ దర్శనానికి అర్థమైన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడితో ప్రత్యక్షమైంది. ఇంచుమించు 3 గంటల సమయంలో పదవ కొన్నేరు పిలిచింది దేవుని దూత. ఆ దూతకెళ్ళి చాలా చూశాడంట. ఆ దూత మాట్లాడుతుంది కొన్నేరుతో. కొన్నేరు నీ ధర్మకార్యాలు, నీ ప్రార్థనలు దేవుని చేరే కానీ నువ్వు దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి దేవుని సేవకుని పిలిపించుకొని నీకు వచ్చిన కలభావాన్ని తెలిసేయి దానికి వివరించుతాడని చెప్పిందని దేవుని స్తోత్రం. అప్పుడు అమ్మ ఏమనుకున్నాడు చెప్పండి? అప్పుడు దాకా నేను ధర్మకార్యాలు చేస్తున్నాను అనుకున్నాడు, నేను భక్తుని అనుకున్నాడు, నేను పాత్రపడు అనుకున్నాడు. కాబట్టి ఈ నన్ను కొన్ని అనుకున్నాడు. ఈ గ్రామంలో నేనే గొప్పడు అనుకోవచ్చు, నేనే పాత్రపడు అనుకోవచ్చు. కానీ నీకు వచ్చిన కళ అనేది నీకు అర్థం కావట్లేదు. కొన్నేరు నీ కలభావం వివరించాలంటే ఫలానా ప్రాంతంలో పేతురు గారు ఉన్నారు, మారు పేరు కలిగిన ఆ సీమోను ఫలానా ఇంట్లో ఉన్నాడు, పేతురు గారు పిలిపించుకొని నీకు వచ్చిన కలభావం చెప్పయ్యా అని దేవుని దూత ప్రత్యక్షమై మాట్లాడాడు. కోసం అప్పుడు అర్థమైంది ఆయనకి, నాకంటే గొప్పవాడు అభిషక్తుడే, నాకంటే గొప్పవాడు ఒక సేవకుడు ఉన్నాడు అని సేవకుడి దగ్గరికి పంపించి సేవకుడు తన ఇంటికి వచ్చేటప్పుడు తన బంధువులతో, స్నేహితులతో, అందరితో కూడా ఏం చేశాడు? ఆయన పక్కన ఎదురు చూస్తున్నాను. ఆ సమయంలోనే పేతురు గారు ఎప్పుడైతే గుమ్మంలో అడుగు పెట్టడంటే కొన్నేరు ఆయన పాదాలు కదా సాష్టాంగ నమస్కారం పడిపోయాడు. నాకంటే గొప్పవాడు నువ్వేనా అభిషక్తుడు, నాకంటే గొప్పవాడు దేవుడు ఏర్పాటు చేసుకునేవాడేనా ఈ సేవకుడయ్యా అని ఆయన ఇంట్లో పిలుచుకొని, ఆయన బంధువులందరినీ, స్నేహితులందరినీ పిలుచుకొని
ఆయన పేతురు గారి చేత వాక్యం చెప్పించుకొని ఆయన ద్వారా కొన్ని అనుభవాలు చెప్పించుకొని నాకు ఆయనకు వచ్చిన దర్శనాలు కొరిన గారికి వచ్చిన దర్శనాలు పేతురు గారికి చెప్పుకొని వాటికి వివరించుకొని చాలా మంది ఆ పేతురు వాక్యం చెప్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడినప్పుడు అన్ని జనుల మీద ఆత్మ కుమ్మరించబడిందంట. ఆత్మ ఎప్పుడైతే అన్ని జనుల మీద కుమ్మరించబడిందో అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారంట. దేవుని స్తోత్రం. ఇదేనా అన్ని జనులు దేవుని నమ్ముకున్నారంటే ఎందుకు తెలుసా? అన్ని జనులు ఊరినే నమ్ముకోరండి. అన్ని జనులు దేవుని నమ్ముకోవాలంటే ఊరినే నమ్ముకోరు. ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు, ఎవరు మనల్ని తీసేవారు లేరే అనే సమయంలో యేసే మనకి మార్గదర్శని నమ్ముకునేవారు చాలా మంది ఉన్నారు. మరి మేమైతే అన్ని జనులే, మేము క్రైస్తవులు కాదు. నిజంగా క్రైస్తవులు కాదు, మేము అన్ని జనులుగా ఉన్నాం. మేము అన్నులమే. యేసు ఎవరో తెలియదు, ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, ఆయనకి ఎలాగా ప్రార్థన చేయాలో మాకు తెలియదు. కానీ మా పూర్వీకులు కలిసి మేము అన్నిలుగానే ఉన్నాం. మేము ఎప్పుడు నమ్ముకున్నాం అంటే మా మిస్సెస్ గారు బైక్ మరణం ఉన్నప్పుడు, మరణంలో ఉంది, మరణంలో ఉన్నప్పుడు వెళ్ళిపోయాం. మా మిస్సెస్ గారు వాళ్ళ తల్లిదండ్రులు అద్దంకి తీసుకెళ్ళారు. అద్దంకి తీసుకుని భవిష్యత్తు చెప్తారు, అంతరాలు చెప్తారు, కంతరాలు చెప్తారు, నిమ్మకాలు గుమ్మాలు కట్టారు, జగతుడిచారు, దారమండలు వేశారు, గుమ్మలా ఎన్ని చేశారు. సోదరు చూపుతున్నారు, సెలక సేపలు చూపుతున్నారు, ఎందుకు ఈ అమ్మాయికి ఇలా జబ్బు వచ్చేసినా చూపుతున్నారు. ఆ వాళ్ళ కాకపోతే డాక్టర్ గారికి వెళ్ళిపోయాం. డాక్టర్ గారికి వెళ్తే డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఈ అమ్మాయి చేయలేదు జబ్బు, ఈ అమ్మాయి బ్రతకదని చెప్పేశారు. ఈ అమ్మాయి బ్రతకదు, ఈ అమ్మాయి సరిపోయింది. ఈ అమ్మాయి ఇళ్లలో ఉన్నా కానీ వీళ్ళు ఇంటి వారు అందరికీ వచ్చేసి దీన్ని జబ్బని ఎంబీబీఎస్ డాక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చేసాడు. అలాంటి భయభీతిలో, అలాంటి మరణిస్తులో బయలుదేరుడు వచ్చి అయ్యా దేవుడు నమ్ముకోండి, దేవుడు నమ్ముకుంటే నీకు వ్యాధి పోయింది, మరణం చెరగపోతారని బయలుదేరుడు వచ్చి ప్రకటించాడు. నేను అప్పుడు నమ్మా దేవుడు మాట్లాడటమేంది అని శాస్త్రం మీద వాదన వేసుకున్నా. శాస్త్రం మీద వాదన వేసుకున్నా. సుగుణరావు గారి మీద, తారపడ అయ్యారు సుగుణరావు గారి మీద, గోపిపూడ దావి దగ్గర మీద వాదన వేసుకున్నా. దేవుడు మాట్లాడలేదు, మీరు లేనిపోయింది మాత్రం చెబుతున్నారు. యేసుప్రభు గారు మాట్లాడటండి వారి మీద వాదన వేసుకున్నా. వాడు శోధించా. ఇంట్లో ప్రార్థన పెడతానంటే అసలు ప్రార్థన వద్దని మైకులు కూడా కట్టేయించా. నేను నమ్మను దేవుడు మాట్లాడుతున్నా అంటే ఇది మొత్తం డూప్, ఇది మొత్తం సత్యం కాదని మాట్లాడుతున్న సమయంలో మా మిస్సెస్ గారు మారు మూసుకుంది. దేవుడు మాట్లాడుతున్నాయి అంటుంది. వాళ్ళ అయ్యగారు చెప్పిన మాట్లాడిన బాబు వాళ్ళందరూ దొంగలు, వాళ్ళ మాటలు నమ్మవద్దు అనే సమయంలో నువ్వు ప్రార్థన చేయడానికి ప్రార్థనకి వెళ్ళడానికి వెళ్ళాదు అని ఎంతో ఆమె విమర్శించుతున్న సమయంలో ఆకాశం నుండి దేవుడు మాట్లాడుతున్నా నాతో. నా కుమారుడు 3 దినాలకు సరిపోదా గొప్ప స్వరము వినపడినప్పుడు నా కుమారుడు విమర్శించుతున్నావు, నేను సర్వ సృష్టికరణ దేవుడిని, నువ్వు 3 దినాలకు సరిపోతావని ఆకాశం నుండి భయంకరమైన స్వరం ఎప్పుడైతే నాతో మాట్లాడిందో ఆ దిన నాకు కారు చేతులు పడిపోయి భయంకరమైన బలహీనత చేసినప్పుడు 3 దినాల్లో ప్రభు నాతో 3 దినాలు సరిపోతామని భయం వచ్చేసింది. అలాగే 3 దినాల్లో దేవుడు నా పై నుంచి కిందకి నా పాపాలన్నీ కూడా ఆయన కడిగేసేసాడు. 3 దినాల్లో నేను మారిపోయా. 3 దినాల్లో నేను ఆ దేవుడి యొక్క నమ్ముకున్నా. దేవుడు మాట్లాడినప్పుడు ఆ మరణానికి బయటపడ్డా, ఆ శ్రమ నుంచి నేను బయటపడ్డా. నా మిస్సెస్ గారు, నా భార్య మంచి ఆరోగ్యం కలిగింది. ఆమెను పీడించిన దురాత్మ శక్తి వెళ్ళిపోయింది. నేను భయంకరమైన పాపంలో మునిగి లేచిన సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను ఈ రోజుని సేవ చేయగలుగుతాను. ఈ నేను ఇప్పుడు దగ్గర 26 సంవత్సరాలు నేను సేవకు వచ్చి దేవుని స్తోత్రం అని జరుగుతున్న మాటలో మేము మారామంటే దేవుడు మాట్లాడాడు. శ్రమల్లో, కష్టాల్లో, మరణపాయంలో ఏ దిక్కు లేనప్పుడు దేవుడు మాట్లాడి మమ్మల్ని మార్చుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరూ కూడా అభిజయం మేము ఎలా మారామంటే శ్రమల కష్టాలు మమ్మల్ని ఎవరు ఆదరించేవారు లేని సమయంలో యేసుక్రీస్తు మాతో మాట్లాడాడు. కాబట్టి మేమందరం మారగలిగాం. ఇదేనా సేవ చేయగలుగుతున్నాం. ప్రతి నెల మొదటి సోమవారం సేవకులు కూడి పెడతాం.
ప్రతి నెల మొదటి సోమవారం వచ్చిన వారందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి నెల మొదటి ఆదివారం వచ్చిన సంఘస్థులు మొత్తాన్ని కూడా 70 మంది 80 మంది వచ్చిన బిడ్డలందరూ కూడా భోజనాలు చేస్తున్నారు. మొదటి ఆదివారం మొదటి సోమవారం సేవకుల కూడిక అందరూ దేవుని సన్నిధిలో సృష్టించుతున్న కారణం ఏంటంటే మా కన్నులు తెరవబడ్డాయి, మా మనోనేత్రము తెరవబడింది కాబట్టి, సత్యాన్ని గ్రహించుకున్నాం కాబట్టి మాలో అనుమానాలు పోయాయి. మేము రాయండి మాకు సమాధానం కలిగింది, మాలో అనుమానాలు పోయాయి, మాలో టెన్షన్ పోయింది, మాలో భయపెట్టిపోయింది. అందుకు దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీళ్ళు అనుమానం పోవాలంటే, నీళ్ళు టెన్షన్ పోవాలంటే, నీళ్ళు వ్యాధి నుంచి బయటపడాలంటే దేవుడు నీతో మాట్లాడాలి. ఇది సత్యము. గమనించండి. మీ అందరికీ వందనాలు. దేవుని వాక్య ప్రభు దీవించును గాక. ఆమేన్.